ఆయన ఒక ఫ్యామిలీ వాళ్ళ ఆలోచి ఇంతమంది ఫ్యామిలీ ఇంతమందిని రోడ్లో ఇచ్చినాడు. వీళ్ళు ఎంత ఇబ్బందులు చూడండి. అందరూ భర్త లేని వాళ్ళు, వాళ్ళు దానిపైన కనీసం లేడీస్ అని కూడా చూడడం లేదు. చేతులేస్తాడు, కొట్టేస్తాడు. అసలు ఆయన మొగాడేనా? ఏదో తప్పు అయిపోయింది క్షమించి అంటాడు కదా. కొంచెమన్నా ఉండాలి కదా. చూడండి ఎంతమంది కడుపు తీసుకుంటున్నాడు, ఎంతమంది ఏడుస్తున్నారు. ఎవరు చెప్పండి? ఉండే వాళ్ళంతా బీదోళ్ళు. దాని మీద ఆధారపడి ఉండాలి కదా. అట్లా చెయ్యొచ్చు. ఆయన ఒక్క సుఖం చూసుకుంటున్నాడు. ఇంకా ఫ్యామిలీ రోడ్లోకి పిలిచాడు. ఎవరు లేదు సార్. ఆయన ఆయన ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తుంటే మీరు అడ్డుకున్నారంట. ఆయన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు అడ్డుకొని లాక్కున్నారంట. వాళ్ళు కడుక్కోదు కాబట్టి వాళ్ళు బాధపడతా ఉంటారు. మీరు లోపలికి వెళ్ళాలంటే మాకు ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చి లోపలికి వెళ్ళండి, నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడతాను అని రఫ్గా మాట్లాడతారు సార్.